మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రజలకు మెరుగైన విస్తృతమైన సేవలు అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ పై అధికారులతో సమీక్షించారు. ఫైబర్ నెట్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి మండిపడ్డారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సెర్ప్, ఏపీ ఐఐసి, ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థలతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నాయకులతో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరపాలక మండలి సమావేశంలో 129 తీర్మానాలను ఆమోదించారు. అమృత్ పథకం 2లో దాదాపు 450 కోట్లతో మంచినీటి పథకాన్ని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వివరించారు. రాజధానిలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13 లోపు తమతో 3-మ్యాన్ కమిటీ సమావేశం నిర్వహించాలని అమరావతి రైతు ఐకాసా నేతలు కోరారు. మందడంలో నిర్వహించిన 15 ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో గ్రామాల వారీగా రైతుల సమస్యలపై చర్చించారు. విజయవాడ పశ్చిమ బైపాస్లో మరికొంత భాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి రోజున మంగళగిరి మండలం చినకాకాని నుంచి కృష్ణా జిల్లా చినౌటుపల్లి వరకు వాహనాలను అనుమతించారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను తుళ్లూరు మండలం వెంకటపాలెం వరకు అనుమతించగా తాజాగా చినకాకాని హైలాండ్ వరకు పొడిగించారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు, ముక్తేశ్వరం, రామవరప్పాడు పంచాయతీల్లో వైసీపీ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై పలువురు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా వారు ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. తొలిసారిగా నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 100 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించారు. కౌన్సిల్ సమావేశంలో ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. 5, 6, 7 వార్డుల్లో సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ట్రాన్స్జెండర్ల నైపుణ్యాల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఏఎస్పీ దీక్ష తెలిపారు. ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించవద్దని ట్రాన్స్జెండర్లకు సూచించారు. భక్త కన్నప్ప ధ్వజారోహణంతో శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసనాంబికా దేవికి శ్రీశైలం ఆలయం తరపున అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు.